ఇది ఇంకొకటి ఉంది తెలంగాణ ముఖ్యంగా. నిన్న రేవంత్ రెడ్డి ఈ 10 మంది ఉన్నారు కదా, బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్కు దగ్గరగా మెలుగుతున్నారు లేదా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అన్న పద్ధతిలో దీని మీద సుప్రీంకోర్టు కొద్ది రోజుల కిందట ఒక 3 నెలల లోపల మీరు దీని మీద నిర్ణయం తీసుకోవాలి, మీ నిర్ణయం చెప్పండి అని స్పీకర్కు ఒక గడువు పెట్టింది. ఆయన కూడా ఓకే, అప్పటి నుంచి నోటీస్ ఇచ్చారు. ఏం చేస్తారు, ఏం జరుగుతుంది, ఉప ఎన్నికలు వచ్చేస్తాయని కేటీఆర్లు వద్ద బీఆర్ఎస్ నాయకులు వీళ్ళు కొంతమంది చెప్తున్నారు. ఈ లోపల కవిత ఎపిసోడ్తో కాస్త కల్లోలానికి గురైన బీఆర్ఎస్లో మళ్ళీ పుంజుకోవడానికి కేటీఆర్ పర్యటనలు కూడా మొదలుపెట్టారు. ఈ సమయంలో నిన్న ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. వీళ్ళలో ఒక కడియం శ్రీహరి తప్ప మిగతా వాళ్ళు వచ్చారని వాళ్ళందరూ వ్యూహం రూపొందించుకున్నారు. ఆ వ్యూహం ఏంటంటే మేమేం పార్టీ మారలేదు కదా, మేము బీఆర్ఎస్తోనే ఉన్నాము, మా నియోజకవర్గాలు వాటి అభివృద్ధికి కావాల్సిన నిధులు వీటి కోసం మాత్రమే మేము ముఖ్యమంత్రిని కలిసాం తప్ప మేమేం పార్టీ మారలేదన్న వాదనే వాళ్ళు తీసుకొని వస్తున్నారు. అయితే ఏ విధంగా స్పీకర్కి సమాధానం ఇవ్వాలి, దొరకకుండా చట్టబద్ధంగా ఎలా దీన్ని అధిగమించాలనే కసరత్తు చేసినట్టు కనిపిస్తుంది. దాను నాగేందర్ మటుకు చాలా రోజులుగా నేను జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తానని ఒక మాట ఆయన అంటున్నాను. నిన్న కూడా అదే అన్నారు. అది ఖచ్చితంగా అంతకుముందు కూడా ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కదా, మళ్ళీ అదే ప్రయోగం ఆయన చేస్తాం అనుకుంటుండొచ్చు. కడియం శ్రీహరి రాకపోవడం ఒకటైతే ఆయన బయట కూడా మాట్లాడారు, ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటానండి. ఆయన నిన్న సమావేశానికి కూడా రాలేదు. ఏదైనా ఒకటి వర్మ 3 నెలలు అవగానే వీళ్ళ సభ్యత్వాలు ఏదో రద్దయిపోతాయని ఏం లేదు. వీళ్ళ సమాధానాలు చూసిన తర్వాత స్పీకర్ ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చెప్తారు, సమయం ఇంకా తీసుకోవచ్చు. పలానా అంశం వివరించండి, పలానా దాని మీద మరింత క్లారిఫికేషన్ ఇవ్వండి అని. న్యాయస్థానం అన్నది ఏమి నిర్ణయాన్ని ఏమి శాసించలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆయన సమాధానం పంపడం మటుకే జరుగుతుంది. కానీ కాంగ్రెస్లో కూడా అంటే రేవంత్ రెడ్డి కూడా దీన్ని తీవ్రంగా తీసుకొని రాజకీయ కసరత్తులోకి దిగారు అన్నదైతే స్పష్టమవుతుంది మనకు. సార్